నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి మరొకసారి వార్తల్లో నిలిచారు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి. 2024 ఎన్నికల రిజల్ట్ తర్వాత అత్యధికంగా మాట్లాడుకుంది ఎవరి గురించి అంటే కామారెడ్డి ఎమ్మెల్యే గురించే. మాజీ సీఎం, ప్రస్తుత సీఎం ఇద్దరిని కూడా ఓడించి కామారెడ్డిలో బీజేపీకి పట్టం కట్టడంతో పాటు ప్రజల మనిషి అయితే చాలు, సీఎం అవ్వాల్సిన అవసరం లేదు, ఎంతటి నాయకుడినైనా ఓడగొట్టొచ్చు, ప్రజల తరపున వినిపించే గొంతు అయితే చాలు అనేది ప్రూవ్ చేశారు. ఇక మనందరికీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గురించి సోషల్ మీడియాలో జోరుగా వార్తలు చూసాము. ఆ తర్వాత ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు చూసాము. ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి కూడా జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి ఇన్ఛార్జ్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈయన మరొక్కసారి సంచలనంగా వార్తల్లో నిలిచారు. కారణం, మాట ఇచ్చిన ప్రకారం రోడ్డు వెడల్పు పనులలో రోడ్డు విస్తరణకు సహకరిస్తూ తన ఇంటిని తానే కూల్చుకున్నారట బీజేపీ ఎమ్మెల్యే కాటిరెడ్డి వెంకటరమణారెడ్డి. రోడ్డు వెడల్పునకు అడ్డంగా ఉన్న తన సొంత ఇంటిని కూల్చేసి మాట నిలబెట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి రైల్వే గేట్ వరకు పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. అడ్డంగా ఉన్న తన ఇంటిని కూల్చేసి ఆ స్థలాన్ని అధికారులకు అప్పగించారు. ప్రజలు కూడా సహకరించి అడ్డుగా ఉన్న షెడ్లు స్వచ్ఛందంగా తొలగించాలని కోరారు. అయితే రోడ్డు విస్తరించే మార్గంలోనే ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ఇల్లు కూడా ఉంది. దీంతో ఆయన స్పందనపై ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నిజంగా కూడా అంటే ఎన్నికలకు ముందు మస్తు ముచ్చట్లు చెప్తారు నాయకులు, ఎన్నికలు అయిపోయిన తర్వాత తాను తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అన్నట్టుగా మాస్టర్ ప్లాన్ ని అటు ఇటు తిప్పి తన ఇల్లు పోకుండా ఏదైనా ఒకటి చేసుకోవచ్చు. కానీ ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డి అభివృద్ధి కోసం ముందుండి నిలబడతా, అవసరమైతే నా సొంత డబ్బులు ఖర్చు పెడతా అని ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు ఆజ్యం పోస్తున్నట్టుగా 80 ఫీట్ రోడ్డు చేయడం కోసం ఫస్ట్ తన ఇంటినే కూల్చి చూపించారు. ప్రజలంతా కూడా ఎమ్మెల్యేని చూసి ఆదర్శంగా ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా, ఆ ఆదర్శంలో నిలబడి స్వచ్ఛందంగా మీరు కూడా మీ ఇళ్ళకు సంబంధించి ఆ రోడ్డుకు అడ్డంగా ఏదైనా ఉంటే ఆ షెడ్లను తొలగించి సహకరించండి అధికారులను ఇబ్బంది పెట్టడం సరైనది కాదు అంటూ కూడా సూచించారు. దీంతో పాటు ఇప్పుడు అసలు కథ ఉంది. ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ఇల్లు కూడా అదే రోడ్డు విస్తరణలో ఉందట. ఇప్పుడు మరి ఆయన కూల్చుతారా, కూల్చరా? కూల్చకపోతే ఒక లెక్క, కూలిస్తే ఒక లెక్క. అది జరుగుద్దా లేదా? ఇప్పుడు ఆయన ఏం చేస్తాడని ప్రజలంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారట. వెంకటరమణారెడ్డి ఎప్పుడు ఏం చేసినా కూడా అట్నే ఉంటది. ఈయన క్రెడిట్ ని పెంచుకోవడంతో పాటు పక్కనోడు ఈయనను చూసి ఏం చేస్తాడా అని కూడా ప్రజలు ఎదురు చూసేలాగా కౌంటర్ కి ప్రతి కౌంటర్ అంటారు చూసిండ్రా, అట్లా ఎదుటోళ్ళని ఇరకాటం పెడుతూ ఈయన తీసుకునే నిర్ణయాలే ఈరోజు కామారెడ్డిలో ఎమ్మెల్యే గెలవడానికి కారణమయ్యాయి. ఇలాంటి సెన్సేషనల్ నిర్ణయాలు ఇప్పటి వరకు తెలంగాణలో తీసుకున్న లీడర్లను అయితే మనం చూడలేదు. మొట్టమొదటిగా కామారెడ్డి ఎమ్మెల్యే అనే చెప్పుకోవచ్చు. ముందు కామారెడ్డిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలకు అధికార పార్టీతో పాటు ఒకప్పుడు అధికార పార్టీ నాయకులు ఎంత అతలాకుతలం అవుతారో, ప్రజలు ఏ లెక్కన నీరాజనం పలుకుతారో అన్నది వేచి చూడాలి. ఇవాళ ఉన్నట్టే ఈ 5 సంవత్సరాలు కూడా వెంకటరమణారెడ్డి మారకుండా అలానే ఉంటాడా అనేది కూడా ఇక్కడ పెద్ద ప్రశ్నే. ఏదేమైనా ఇప్పటి వరకు కూడా మాటకు కట్టుబడి ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఇద్దరు మాజీ ప్రస్తుతను ఢీ కొట్టి ముందంజలో నిలబడి గెలుపు గుర్రం ఎక్కడానికి కారణమైంది అని కూడా చెప్తున్నారు. మరి వెంకటరమణారెడ్డి గురించి మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.